గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశయులందరికీ కూడా నమస్కారం. అయితే 26వ తారీఖు జూలై 2026 నుండి 1వ తారీఖు ఆగస్టు 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారం యొక్క గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయా అన్నట్లయితే కనుక రవి ఈ వారం అంతా కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కుజుడు ఈ వారం వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. బుధుడు ఈ వారం అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. గురుడు అయితే కనుక కర్కాటక రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. శుక్రుడు ఈ వారం అంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. శనివారం మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహు అయితే కనుక కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచారం చేస్తున్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అయితే దైవ బలము గ్రహ బలము బ్రహ్మాండంగా ఉండబోతున్నాయి కాబట్టి ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నం చేసినట్లయితే మీకు ఏ పనైనా సరే సిద్ధిస్తుంది. విడిపోయినటువంటి భార్యాభర్తలు కలవడం కానీ, విడిపోయినటువంటి స్నేహితులు కలవడం కానీ, ప్రేమికులు కలవడం కానీ, కుటుంబాల మధ్యలో ఏదైనా సమస్య వచ్చి విడిపోయినా దూరమైనా మళ్ళా తిరిగి కలుసుకోవడం కానీ, అన్యోన్యత కానీ బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారు, మంచి నిర్ణయాలు తీసుకుంటారు, జాగ్రత్త పడతారు కూడాను. సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడం కోసం లేదా ఏదైనా కొత్త పనులు ప్రారంభించడానికి బాగా కృషి చేస్తారు అని చెప్పచ్చు. ఆందోళన, ఒత్తిడి, సమస్యలు చాలా శాతం తగ్గుతాయి. చక్కని ఆహారపు అలవాట్లు చేసుకోవడానికి, వ్యాయామం చేయడానికి, సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడంతో పాటుగా దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు ఆ రోగాలు తగ్గించుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ సఫలీకృతం అవుతాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులకి, కాంట్రాక్టర్లకి మంచి పదవులతో పాటుగా అభివృద్ధితో కూడుకున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ముఖ్యంగా సినిమా, టీవీ, మీడియా రంగాల వారందరికీ కూడా కలిసొచ్చే కాలము, మంచి అవకాశాలు రాబోతున్నాయి. గౌరవ మర్యాదలతో పాటుగా కొత్త కొత్త స్క్రిప్ట్లు కూడా మీకు రాబోతున్నాయి. ప్రజలలో విపరీతమైనటువంటి ఆకర్షణ ఏర్పడబోతోంది. దాంతోపాటుగా ఆదాయపరంగా కూడా మంచి మార్గాలు సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి రాబోతున్నాయి. ఇతర భాషల యందు కూడా మీకు పట్టు రావడం కానీ, ఇతర భాషలలో కానీ ప్రావీణ్యత సంపాదించడం కానీ బాగా కలిసి వస్తుంది అని చెప్పచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య మైత్రి, గొడవలు తగ్గడము, కలయికలు, అనుబంధం ఏర్పడడంతో పాటుగా ఇద్దరూ కలిపి మీ యొక్క కుటుంబానికి సంబంధించి, పిల్లలకి సంబంధించి, ఆస్తులకి సంబంధించినటువంటి మంచి మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం భార్యాభర్తల మధ్య కనపడుతోంది. అలాగే కుటుంబంలో కూడా ఏదైనా ఆస్తి వివాదాలున్నా, అన్నదమ్ముల మధ్య కానీ, అక్కచెల్లెల మధ్య కానీ ఏదైనా వివాదాలున్నా, కుటుంబంలో ఏదైనా సమస్యలున్నా కూడా కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకోవడం కానీ, కోర్టు వివాదాలు లాంటివి పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకోవడం కానీ చేసుకున్నట్లయితే మీకు చాలా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వారికి, మిమ్మల్ని ప్రేమించే వారికి బాగా సహాయం చేయడం, వాళ్ళ కోసం ప్రాకులాడడం, వాళ్ళ కోసం తపన పడడంతో పాటుగా అద్భుతంగా వాళ్ళ కోసం ఏదైనా సరే మీరు కొత్త నిర్ణయాలు తీసుకుంటారని చెప్పచ్చు. ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒక పని చేయాలి, ఏదో ఒక రకంగా ఎదగాలి, ఏదో రకంగా మంచి పేరు తెచ్చుకోవాలనేటటువంటి తపన ఈ వారమంతా కూడా మీలో బాగా కనపడుతోంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఎవరైతే ఓర్పు సహనంతో వ్యవహరిస్తారో, ఓర్పుతో అనుకున్న పనులు పూర్తి చేస్తారో వాళ్ళందరికీ కూడా అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి. ఇంట్లోనూ బయట కూడా మీ మాటకు గౌరవం పెరుగుతుంది, మీ మాటకు విలువ పెరుగుతుంది అని చెప్పచ్చు. తద్వారా అందరినీ చక్కగా ఆకట్టుకోగలుగుతారు. అయితే డబ్బుల విషయంలోనే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. వృధా ఖర్చులు చేయకుండా ఆదాయ మార్గాలు జాగ్రత్తగా అన్వేషించుకుంటూ చక్కని పెట్టుబడులు పెడుతూ చక్కని ప్రదేశాల్లో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్లు చేస్తే మీ డబ్బు వృద్ధి అవుతుంది. ముఖ్యంగా భూముల యందు, పొలాల యందు, బంగారం యందు ఎక్కువ పెట్టుబడులు పెట్టండి. పాలసీలు కట్టడానికి ప్రయత్నం చేయండి. అలాగే షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టేవాళ్ళు జాగ్రత్త పడండి. అప్పులు, అరువులు ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఎవరిని నమ్మి మోసపోకండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరిని సులువుగా మాత్రం నమ్మకండి. గతంలో అలా లేవు పరిస్థితులు. చాలా పర్ఫెక్ట్గా డాక్యుమెంట్ వ్యవహారాలు ఉంటే తప్ప ఎవరికి డబ్బులు, అప్పులు ఇవ్వకండి. అలాగే ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకుంటేనే మీకు ఈ వారం అంతా అనుకున్న పనులు పూర్తవుతాయి తప్ప ఎవడో వస్తాడు ఏదో చేస్తాడని ఎదురు చూస్తుంటే దెబ్బతింటారు. అలాగే ఏ పనైనా సరే అనుకున్న పని సమయానికి చేసేయండి. వాయిదాలు వేస్తున్నారంటే కనుక మీకు ఆ పని పూర్తవ్వదు. కాబట్టి ఎప్పటి పని అప్పుడు చేయండి. ఈ వారం విజయం మీకు తథ్యం. ఎటువంటి సమస్యలైనా సరే ధైర్యంగా పోరాడండి తప్ప పిరికితనంతో నా వల్ల అవ్వదేమో, ఎవడో ఏదో చేసేస్తాడేమో అనే భయం పెట్టుకోకండి. మీరు చేసే పనిని నిబద్ధతతో చేస్తే ప్రతి పని మీకు ఈ వారం పూర్తవుతుంది. ప్రారంభించిన ప్రతి పని కూడా పట్టుదలతో పూర్తి చేసే అవకాశాలు ఈ వారం బాగా కనపడుతున్నాయి. చాలా రకాల ప్రమాదాలు కానీ, అపాయాలు కానీ, సమస్యలు కానీ అటువంటి వాటి నుంచి బయటపడడానికి మీకు చక్కని అవకాశాలు రాబోతున్నాయి. అయితే ఎవరితోటి కూడా గొడవలు పెట్టుకోకండి, అనవసరమైన వాగ్వివాదాలు పెట్టుకోకండి, గొడవల జోలికి వెళ్ళకండి. ఎవరితో మాట్లాడినా మర్యాదపూర్వకంగా మాట్లాడండి. అప్పుడు మీకు
ఎవరితోటైనా సరే సఖ్యత ఏర్పడుతుంది. అలాగే భవిష్యత్తు గురించి లేదా భవిష్యత్తులో ఆదాయం తెచ్చేటటువంటి పెట్టుబడులు పెట్టడం, లేదా భవిష్యత్తులో ఆదాయ మార్గాలు అన్వేషించుకోవడం, ఇలాంటి వాటి పట్ల శ్రద్ధ బాగా పెడతారు. ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ కొనుగోలు చేయడానికి చాలా చక్కని అవకాశం కనపడుతోంది. అలాగే పిల్లల కోసం కానీ, కుటుంబం కోసం కానీ, సంతానం కోసం కానీ, లేదా ఇష్టమైన వాళ్ళ కోసం కానీ మీరు బాగా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. ఇంట్లో ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా కూడా మీరు చాలా చక్కగా బాధ్యత వ్యవహరిస్తారు. వాళ్ళకి ఆ సమస్య పోగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఉద్యోగ కార్యాలయంలో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ మీకు చక్కని పేరు ప్రఖ్యాతులు రాబోతున్నాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు రావడం, అప్పులు తీర్చడానికి ప్రయత్నాలు చేయడం, కొత్త రుణాలు మంజూరు అవ్వడం, కొత్తగా ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీలు, వ్యాపారాలు పెట్టడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేసే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రావీణ్యత కనపడుతోంది. నిరుద్యోగులకి దూర ప్రదేశాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా ప్రయత్నం చేయొచ్చు. నిరుద్యోగులకి చాలా మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. దూర ప్రాంతాలు కదా అని వాయిదా వేయకండి, లేదా దూరంగా ఉంది కదా అని భయపడకండి, వెళ్ళండి. ఎక్కడున్నా సరే ఉద్యోగంలో మంచి ప్రావీణ్యతలు సంపాదించుకోగలుగుతారు. ప్రైవేట్ ఉద్యోగస్తులందరూ కూడా తోటి ఉద్యోగస్తుల సఖ్యత, అలాగే అధికారికపరమైనటువంటి మన్నన పొందే అవకాశాలు, ఉద్యోగ కార్యాలయాల్లో ఆర్థిక ప్రగతి, వస్తులాభము, వస్త్రలాభము, ప్రగతి కనపడుతోంది. ముఖ్యంగా మీ పనితీరు అందరికీ నచ్చుతుంది. తద్వారా అందరూ కూడా మిమ్మల్ని అక్కుడు చేర్చుకోవడంతో పాటుగా మీకు ఇంకా మంచి మంచి పనులు ఇచ్చే అవకాశాలు, ప్రాజెక్టులు ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఆస్తి వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ, సమస్యలు కానీ చాలా సునాయాసంగా మీకు పరిష్కారం అయ్యే అవకాశం ఈ వారం బాగా కనపడుతుంది. కాబట్టి వాటి యందు ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఎప్పటి నుంచో తీరనటువంటి కోరికలు, ఎవరైనా కలవాలనుకున్నా, శారీరకంగా కలవాలనుకున్నా, ఇష్టమైన వాళ్ళతో మీ ప్రేమ గురించి చెప్పాలనుకున్నా, ఎవరైనా ఇష్టపడుతుంటే వాళ్ళు ప్రపోజ్ చేద్దామనుకున్నా ఈ వారం చాలా అవకాశం కనపడుతోంది. కాబట్టి ప్రేమికులకి కలిసి వచ్చే కాలంగా ఈ వారం కనపడుతోంది. అయితే ఆదాయపరంగా చూసుకున్నట్లయితే మీరు ఆశించినంత ఆదాయం లేకపోయినా కూడా పర్వాలేదు, మీకు అవసరాలకైతే మాత్రం డబ్బులు అందుతాయని చెప్పొచ్చు. అలాగే ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డులు కానీ, వీసాలు కానీ, లేదా ఉద్యోగ సమస్యలు కానీ పరిష్కారం అవుతాయి. చాలా చక్కని అభివృద్ధి కనపడుతోంది. అక్కడ ఉండేటటువంటి పరిసర ప్రాంతాలను కానీ, అక్కడ ఉండేటటువంటి అవకాశాలు కానీ మీరు చాలా బాగా సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేసుకోగలుగుతారు. ముఖ్యంగా నూతన ఉద్యోగ అవకాశాలు, విదేశాల్లో గృహ మార్పులు బాగా అనుకూలిస్తాయి. విదేశీపరమైనటువంటి ప్రయాణాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయని చెప్పొచ్చు. దూర ప్రయాణాలు చేయాలనుకున్నా, విందు వినోదాలు పాల్గొనాలనుకున్నా, విహారయాత్రలు చేయాలనుకున్నా, లేదా తీర్థయాత్రలు చేయాలనుకున్నా ఈ వారం చాలా అనుకూలమైన కాలంగా కనపడుతుంది. వివాహాది శుభకార్యాలు కూడా కుదురుతాయి. అలాగే ప్రేమించిన వారి కోసం బాగా ప్రాకులాడతారని చెప్పొచ్చు. స్త్రీ పురుష వ్యామోహాలు మాత్రం కొంచెం బాగా పెరిగిపోతున్నాయి. కాబట్టి అలాంటి వాంఛలు, వ్యామోహాలు విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. కోరికలని అదుపులో పెట్టుకోకపోతే మాత్రం దెబ్బలు తింటారు. ఈ వారం అంతా కూడా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు కూడా ప్రేమ కలాపాలకి, శారీరక కోరికలకి దూరంగా ఉండాలి. పెద్దలు చెప్పిన మాట వినడం కానీ, కాలేజీలో జాగ్రత్తగా వ్యవహరించడం కానీ, తోటి విద్యార్థులతో జాగ్రత్తగా వ్యవహరించడం కానీ ముఖ్య సూచన. అయితే చాలా అద్భుతమైనటువంటి పరీక్షా ఉత్తీర్ణతలు లేదా మంచి అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి విద్యార్థులు మాత్రం కాలాన్ని చాలా జాగ్రత్తగా సద్వినియోగపరుచుకునే ప్రయత్నాన్ని చేయండి. ఇక ఉద్యోగస్తులకి మానసిక ఒత్తిడి చాలా పెరిగిపోతుంది. స్ట్రెస్ బాగా పెరిగిపోతుంది. అయితే ఎప్పటి పనిని అప్పుడు చేసినటువంటి వాళ్ళకి, లేదా కాన్సన్ట్రేషన్తో ఉద్యోగ కార్యాలయంలో వ్యవహారాలు చేసేటటువంటి వారికి మాత్రం నష్టాలు, ఇబ్బందులు అయితే రావు. తోటి ఉద్యోగస్తులతో సఖ్యతగా మెలగండి. అధికారులను కాస్త గౌరవించండి. సమయ పాలన అంటే వెళ్ళవలసిన సమయానికి వెళ్ళి మీ విధి నిర్వహణ చేయడం వల్ల మీకు ఉద్యోగాల్లో ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఇక స్త్రీలందరూ కూడా అత్తమామలకి సేవ చేయడం కానీ, లేదా వాళ్ళ మన్నన పొందడం కానీ, భర్తను సేవించడం కానీ, భర్తతోటి చాలా సఖ్యతగా మెలగడం కానీ, పిల్లల పట్ల బాధ్యత వ్యవహరించడం కానీ, కుటుంబ బాధ్యతలు కానీ మీకు బాగా అనుకూలిస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో స్త్రీలకి విశేషమైనటువంటి ధనప్రాప్తి కనపడుతుంది. వ్యాపారస్తులు కూడా గృహ నిర్మాణ వస్తువులు అమ్మేటటువంటి వారికి, ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి, ఫుడ్కి సంబంధించినటువంటి బిజినెస్ల వారికి బాగా లాభాలు కనపడుతున్నాయి. ఫ్యాన్సీ రంగాల వారికి, హోటల్ రంగాల వారికి లాభాలు కనపడుతున్నాయి. మిగతా అన్ని రంగాల వారికి కూడా ఆదాయానికి తగ్గ లాభాలు అయితే కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహారం చేసినట్లయితే వ్యాపారస్తులందరూ కూడా ఈ వారం లాభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.